ఎడ్జ్ మరియు కోణం. ఈ భాగాలను బోధించి మీరు అల్గోరిథంను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ అల్గోరిథంలో కుడి మరియు ఎడమ చేతులు కొరకు ప్రత్యేక చేసిన మోషన్స్ ఉన్నాయి. ఎడమ చేతికి అవసరమైన మోషన్స్ ఎర్, యు, ఎర్, యు వంటి వాటి. ఈ అద్భుతమైన అల్గోరిథంను 6 సార్లు పునరావృతం చేస్తే క్యూబ్ మీ మొదటి స్థితిలో తిరిగి వస్తుంది. ఇది ఖచ్చితంగా మీకు ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు క్యూబ్ యొక్క దిగువ భాగంలో 4 మూల భాగాలను ఎలా పరిష్కరించాలో తెలుసుకోవాలి. ఇది క్యూబ్ను సరైన స్థితిలో ఉంచడంలో మీకు సహాయపడుతుంది. క్యూబ్ యొక్క ప్రధాన రంగులను సరైన స్థితిలో ఉంచడం కొరకు సరైన అల్గోరిథం ఉపయోగించడం చాలా ముఖ్యంగా అవుతుంది. ఇది మీ క్యూబ్ను సమర్థంగా పరిష్కరించడంలో సహాయపడుతుంది. మీరు మధ్య పొరలో 4 ఎడ్జ్ భాగాలను పరిష్కరించడం కూడా ఖచ్చితంగా అవసరం. ఇది క్యూబ్ యొక్క రంగులను సరైన విధంగా అమర్చడానికి కీలకమైన దశ. పొడవైన పాయలులను అమర్చడం మరియు క్యూబ్ యొక్క రంగులను సరిపోల్చడం ద్వారా మీరు దాన్ని ఎలా పరిష్కరించాలో తెలుసుకోవాలి. ఇది స్పష్టమైన దారితీస్తుంది. ముందు ఉన్న కోణాలను సరియైన రంగులతో అమర్చడం మరియు క్యూబ్ను ఎలా సర్దుబాటు చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది క్యూబ్ను మరింత సమర్థవంతంగా పరిష్కరించడానికి దోహదం చేస్తుంది. కోణాలను ఒకటి చొప్పున పరిష్కరించడం ద్వారా క్యూబ్ను నిష్పత్తి చేయడం దానిని సరిగా చేయడానికి దృష్టిని పెంచుతుంది. ఈ దశ ముగింపు